ఇన్ని రోజులు చిట్టి పికిల్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసారు, వచ్చేసింది. ఈగర్లీ మా చిట్టి పాప కోసం ఇన్ని రోజులుగా వెయిటింగ్. మా పాప వచ్చింది, ప్రతి ఓడి నోట్లో పికిల్స్ పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి రాగానే పచ్చళ్ళు పెట్టింది. ఈ ఏడిచిన వాళ్ళని ఏం చేస్తాం బ్రో, కన్నీళ్ళు ఎక్కువైపోయి ఉంటాయి పాపం. ఏడిచిన వాళ్ళ గురించి పట్టించుకోకుండా మా పాప వచ్చింది, మా పాపని పట్టించుకుందాం అందరం. ఫస్ట్ చాలా వైల్డ్గా ఉంది బ్రో చిట్టి పాప ఎంట్రీ. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను. బట్ గేమ్ పరంగా ఎట్లుంటుందో తెలియదులే కానీ మా చిట్టి పాపకి అయితే నా ఓట్లు అయితే ఖచ్చితంగా పడతాయి. ఖచ్చితంగా ఇస్తుందండి. ఎంటర్టైన్మెంటే ఇస్తుంది. ఎక్స్పోజింగ్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్స్పోజింగ్ ఎట్లా, ఎక్స్పోజింగ్ ఇవ్వడం వల్ల ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అది అడగండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా? వాస్తవంగా చెప్పాలంటే శ్రీజ ఎలిమినేషన్ అంత పెద్దగా చాలా అన్ఫెయిర్ అది. బట్ ఆ బజర్ తర్వాత అది పడ్డది డెమాన్ పవన్ది. బజర్ తర్వాత పడ్డది కానీ బజర్కి ముందే గాల్లో ఉందని, బజర్ తర్వాత పడ్డది కాబట్టి అసలు యాక్చువల్లీ అది లెక్క ప్రకారం అన్ఫెయిరే. బట్ ఏమో శ్రీజాకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ హైప్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. ఇక దాన్ని మనం ఏం చెప్పలేము. మరి ఈసారి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో ఎవరు మంచిగా ఆడుతున్నారు అనేసి అనిపిస్తుంది. ఇంకా ఒకటే రోజు కదా గడిచింది, ఇక నిన్ననే కదా, ఇవాళ ఎపిసోడ్ ఇంకా రాలేదు కదా. అంతే మరి, బాడీ బిల్డర్స్ ఎత్తి పడేయడం కోసం బాడీ బిల్డర్స్ వచ్చాడు. వైల్డ్ ఫైర్ యాక్చువల్గా ఇగో మాధురి గారు ఏడ్చారంటే సరే, తను ఇది ఏదో కారణంగా ఏడ్చే ఉంటారు. ఏదో పిల్లలు పాపం మొగుడు గుర్తొచ్చుంటారు, పాపం ఏడ్చుంటారు. ఆ విషయంలో కూడా మనం అంతగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. యాక్చువల్గా తను వచ్చిందే దానికోసం కదా, తను చెప్పింది కదా ఆల్రెడీ. పొలిటికల్గా ఎదగాలి అంటే ఇట్లాంటి రియాలిటీ షోలో మా రియాలిటీ ఫేస్ ఏంది మేము చూపించడం కోసమే వచ్చామని చెప్పేసి చెప్పింది కదా. ఇక దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. చాలా క్రేజీగా ప్రైవేట్ జెట్. యాక్చువల్గా ఆమె ఇంతకుముందు తమిళ్ బిగ్ బాస్లో కూడా చేసింది. 65 డేస్లు ఉన్నదంట. ఇంకొక 40 డేస్ ఇక్కడ కంప్లీట్ చేసి 105 డేస్ కంప్లీట్ చేస్తుంది. రాజకీయాల్లో పరంగా కావచ్చు లేదా ఇండస్ట్రీ పరంగా అయినా బిగ్ బాస్ లోకి వచ్చి అసలు ఇంకా కాన్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మరి మాధురి ఏ విధంగా డెవలప్ అవుదామని వచ్చింది? అంటే ఇంతకుముందు ఎవరు కనబడలేదు, నేను కనబడాలి అనే ఉద్దేశంతో వచ్చింది ఆమె. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా కొంతవరకు. అవునండి, ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కదా. ఈ రోజుల్లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా తీసుకున్నట్టు ఉంటేనే కెమెరా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది లాంగ్వేజ్ తెలియని వాళ్ళే ఉన్నారు బిగ్ బాస్ లో. అది కొంచెం మైనస్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మనకి తెలుగు నేర్పించడం కోసం ఆమె దివ్యానికిత ఆమెని పెట్టారు. ఆ తర్వాత మనోడికి వక్షభక్షంబులు అని చెప్పేసి మనోడికి ఒక స్లోగన్ నేర్పించి, నువ్వు ఈ స్లోగన్ ఎట్లాగైనా సంజనాతో చెప్పియాలి నెక్స్ట్ వీక్ అని చెప్పేసి చెప్పారు. బయట వాళ్ళకి తెలుగు నేర్పించి మరి బిగ్ బాస్ లోకి తెస్తున్నారు. తెలుగు వాళ్ళకి అంత సత్తా లేదా బిగ్ బాస్ లో? యాక్చువల్గా ఏంటంటే ఆ తెలుగు యాక్టర్సే కదా, మన తెలుగులోనే క్యారీ అవుతున్న వాళ్ళే ఉన్నారు కదా. అందుకని చెప్పేసి ఇక ఇక్కడ తెలుగులోనే వాళ్ళకి చూసి అలవాటు పడ్డ వాళ్ళని తీసుకొచ్చారు. బయట నుంచి ఏం తీసుకొచ్చినట్టుగా అనిపించలేదు. కాకపోతే వీళ్ళు కొంచెం తెలుగు నేర్చుకుని ప్రాపర్గా మాట్లాడితే, అయినా మన తెలుగు వాళ్ళు అందరినీ ఆదరిస్తారు కాబట్టి తీసుకొచ్చారండి. ప్రజెంట్ చెప్పాలంటే లేదు, బిగ్ బాస్ డిసిషన్ వల్లనే కదా. వాళ్ళందరూ కలిసి ఆమె గేమ్ ఆడడం వల్ల లాస్ట్ లో మిగిలింది కదా, దట్స్ వై అందుకని తీసుకొచ్చారు. ఖచ్చితంగా డెమాన్ పవన్ కానీ సుమన్ శెట్టి కానీ అయ్యేటోళ్ళు. వచ్చారు కదా. నేను ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అలెక్కా చిట్టి పికిల్స్ అని. ఇంకా నచ్చిన కంటెస్టెంట్, కస్టమర్ కాదు కంటెస్టెంట్. అంటే తను అంత నెగిటివ్ని కూడా పోర్ట్రే అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకున్నది. అందుకని ఆయన ఆమె కండలు బాగుంటాయిలేండి. దట్స్ వై. కాకపోతే మా చిట్టి పాప వచ్చింది కాబట్టి ఇక మేమందరం కాలర్ రగిలేసుకునే టైం వచ్చింది ఖచ్చితంగా. అది లవ్ స్టోరీయా? యాక్చువల్గా హగ్ స్టోరీ అనుకున్నానే. అందుకే హగ్ స్టోరీ అనుకున్నది, లవ్ స్టోరీయా? ఓ సారీ. ఏందండి ఏమంటారు రితు చౌదరి అని చెప్తారు. ఆమె ఏమంటారు డెమన్ పవన్కి వచ్చి హార్ట్ ఇస్తుందా అని చెప్పేసి ఆమె ఇవ్వద్దు అని కోరుకుంటుంది. అక్కడికి వచ్చి ఆమె తమిళ నుంచి వచ్చింది కదా బిగ్ బాస్, ఆమె పేరు సారీ మర్చిపోయిన, ఆయిషా. ఆమె వచ్చి ఆ హార్ట్ ఏదో ఇవ్వడానికి వస్తుంటే అక్కడ తిరిగితే ఖచ్చితంగా ఇవ్వద్దు అని చెప్పేసి అట్లా. ఆ తర్వాత హౌస్ చూపి అని వెళ్తే వద్దని చెప్పేసి గుంజడము.
ఏందది చిన్నపిల్లలాట? అదే ఎందుకు అదే అడుగుతాను. మహేష్ బాబు గారు సునీల్ గారు చెప్తారు కదా ఎందుకు అని, అదే మరి. ఓకే, ఎందుకు అంతగా అంటే అంత సపోర్ట్ చేయడం డిమాండ్ పవన్ కి? దాన్ని ఏమంటారంటే జలస్. జెలస్ జెలస్ అనేది రియల్ లవేనా? జెలస్ ఉంది అంటున్నారు, రియల్ లవేనా? యాక్చువల్గా రియల్ లవ్ ఫేక్ లవ్ మనకేం తెలియదు. కాంట్రవర్సీ అయితే నడుస్తుంది, వాళ్ళ లవ్ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. నడిపిద్దాం కొన్ని రోజులు, మనం కూడా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, మనకు కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా చిట్టి పాప అయితే విన్నరు. ఇక టాప్ 5 గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మాధురి గారు ఉంటారా? లేదు, గుండెలకి, సారీ ఆమె హృదయానికి, మనసుకి. సరే, ఇంకా 4 మెంబర్స్ ఎవరు ఉంటారు? ఇంకా చిట్టి పికిల్స్ ఒకరు, ఇంకా 4. మా సోల్జర్ పవన్, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీజ ఉంటుంది అనుకున్నా, శ్రీజ వెళ్ళిపోయింది. సంజన గారు గట్టిగా మాట్లాడితే డెమోన్ కూడా మంచిగా ఆడుతున్నాడు కాబట్టి డెమోన్ ఉండొచ్చు. ఓకే, ఇమాన్యుయల్. తనుజ, ఇమాన్యుల్ వీళ్ళలో ఒకరు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందండి బిగ్ బాస్? చాలా బాగానే ఉందండి. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, కొంచెం గొడవలు చాలా ఉన్నాయి అలా. అంటే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి కాబట్టి ఇంకా అందరూ ఎందుకంటే మెయిన్ చిట్టి పికిల్స్, దివ్యల మాదిరి గారు వీళ్ళు వచ్చేసరికి ఇంకా హైలైట్ అయిపోయింది. ఎలా అనిపిస్తుంది? ఈసారి నాకు కూడా చాలా బాగానే అనిపిస్తుంది. అంటే వీళ్ళు కూడా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అంటే చాలా మంది వాళ్ళ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే చిట్టి పికిల్స్ అంటే చాలా మంది ప్రతి ఒక్కరు తెలుసు. అలా జస్ట్ అంటే వీళ్ళు ప్రతి ఒక్కరు ఎలా అంటే సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిన వాళ్ళు. చాలా మంది ఎలా అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఫేమస్ అయ్యి చాలా మంది కనిపించకుండా చాలా మంది ఉన్నారు. బట్ ఇక మళ్ళీ తిరిగి బిగ్ బాస్కి వచ్చిన చాలా మంది అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నట్టు. అలా అంటే కంబ్యాక్ ఇచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అనుకోవచ్చు. దివ్యల మాదిరి గారు అంటే అంతకుముందు మాట్లాడినప్పుడు నేను అసలు శ్రీని గారిని చూడకుండా ఉండలేను, నేను అసలు బిగ్ బాస్కి వెళ్ళను అని చెప్పింది కదా. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ బిగ్ బాస్లోకి అడుగు పెట్టింది. బట్ ఎవరికైనా అంత ఇప్పుడు ఒక ఛాన్స్, ఇప్పుడు ఎవరికైనా ప్రతి ఒక్కరు ఇప్పుడు చాలా మందికి అంటే ప్రతి ఒక్కరు ఉంటాయి. అంటే ఒకటి చెయ్యమంటే ఆఫర్ వచ్చింది అనుకో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు చేస్తారు అలా. ఇప్పుడు ఒక మూవీ ఇప్పుడు నాకు మూవీస్ అని నచ్చుదంట అంటే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకో నేను చేస్తా అంటే చెప్పలే అంటే ఫేమ్ వస్తుంది కదా ప్రతి ఒక్కరికి. బిగ్ బాస్ అంటే చాలా మంది చూస్తుంటారు, అంటే తెలుగు అంటే మన ఇండియా చాలా మంది చూస్తారు, తెలంగాణ ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చూస్తుంటారు. అలా చాలా మంది ఫేమస్ అవుతారు, అందుకని బట్ మళ్ళీ వచ్చేసింది అలా. మిగతా వాళ్ళు ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్? చాలా మంది బాగానే ఆడుతున్నారు. అంటే రామ్ రాథోడ్ కానీ సుమన్ శెట్టి అంటే ప్రతి ఒక్కరు బాగానే ఆడుతున్నారు అనిపిస్తుంది. భరణి గారు ఫేక్ గేమ్ ఆడుతున్నారు అని అంటున్నారు. అంటే ఆయన రియల్ ఎమోషన్స్ చూపించట్లేదు, అందరితో ఫేక్ బాండ్స్ అనేవి ఎస్ అదే నాగార్జున కూడా అన్నాడు కదా జస్ట్ అంటే నువ్వు నాకు అప్పలా అనిపిస్తలేవు అంటే కొంచెం ఫేక్గా అనిపిస్తున్నావు అని నాగార్జున కూడా అన్నాడు. బట్ అంటే అతను మరి గేమ్ వల్ల అలా అంటే షోకి అలా చూపిస్తున్నాడో తెలియదు అది మనకు. అలా సుమన్ శెట్టి చాలా బాగానే ఆడుతున్నాడు. అంటే అతనికి కొన్ని అంటే ఎలాంటి అంటే గేమ్స్ అనేవి కొంచెం టఫ్ ఇస్తున్నాడు అన్నట్టు. అంటే ఒకటి అందులో ఈగడం కానీ, బట్ అతను లడ్డుగా ఉన్నాడు బట్ అందులోకి వెళ్ళి ఈగలేడు కదా. బట్ అంటే అలాంటి గేమ్స్ కూడా అతను చాలా ఫెంటాస్టిక్గా చాలా బాగా ఆడుతున్నాడు. ప్రతి ఒక్కటి ఒక టబ్లో ఉండడం కానీ అతని హైట్కు అది సరిపోకుండా కూడా అంటే ట్రై చేస్తున్నాను అలా. నాకు చాలా బాగా అనిపిస్తుంది నాకు. వీళ్ళు కూడా చాలా బాగానే ఆడుతున్నారు. అంటే ఇమాన్యుయల్ ఉంటే చాలా ఎంటర్టైన్మెంట్ అని ఉంటుంది. బట్ ఇందులో అసలు ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఇస్తున్నాడు అన్నట్టు. అలా బాగానే కొంచెం తక్కువనే ఇస్తున్నాడు. ఏమో తెలియదు అంటే చాలా మంది అంటే అంటున్నారు కానీ అంటే లవ్ ట్రాక్ అనేది ఫస్ట్ రీతును పవన్ అన్నారు స్టార్టింగ్లో. అంటే ఐ టు ఐ చూడడం వల్ల ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అంటున్నారు చెప్పులంటే వాళ్ళు ఒపీనియన్ ఇక అలా జస్ట్ అంటే నేనైతే షో కోసం అనుకుంటున్నా ప్రతి ఇదైనా అలా. ఎవరు రియల్ అనుకుంటున్నారు అసలు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ లో? అంటే లవ్ ట్రాకా నార్మల్ గా రియల్ గా ఆడుతున్నది ఎవరు అనుకుంటున్నారు? రియల్ గా అయితే అంటే రాము రాథోడును సుమన్ శెట్టి వీళ్ళు అనుకుంటున్నాను. తనుజ కూడా ఆడుతుంది, బాగానే ఆడుతుంది. సంజన ఎలా ఆడుతుంది? ఇట్లా ఎగ్ దొంగలించి దొంగతనాలు అయిపోయిందంట బిగ్ బాస్ అని అంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కరికి గొడవలు ఉంటాయి. ప్రతి అంటే ఫుడ్ కాడ కానీ ప్రతి ఒక్క కాడ జస్ట్ సోఫాస్ కాడ ప్రతి ఒక్క కాడ ప్రతిసారి గొడవలు అనేది కామన్. బట్ అలా అంటే నాకెళ్ళి ఈ షో ఎలా అనిపిస్తుంది అంటే చాలా అంటే గొడవలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది అనిపిస్తుంది నాకైతే. అంటే ఇంకొకటి ఏంటంటే
దమ్ము శ్రీజాని కావాలని ఎలిమినేట్ చేశారు, ఆమె ఓటింగ్ పడినా కూడా బయటికి పంపించేశారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి అంటున్నారు, ఏమంటారు? చాలా మంది ఎట్లా అంటే గేమ్ వల్ల అన్ఫేర్ చేశారు అని చాలా మంది అంటున్నారు. బట్ ఎట్లా అంటే గేమ్ వల్ల అయితే అన్ఫేర్ అలా చేయడం అయితే బాగుండదు అనుకుంటున్నా. అలా అంటే రీఎంట్రీ ఛాన్స్ ఉందా? అంటే రీఎంట్రీ ఛాన్స్ అయితే తక్కువ అసలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఈమెకు ఛాన్స్ ఇస్తే ఆల్రెడీ అంటే ఉన్న వాళ్ళు ఏమనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఎలిమినేషన్ అయింది కదా, మళ్ళీ ఎందుకు ఛాన్స్ ఇచ్చారు అంటే అలాంటి వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని ఎంకరేజ్ చేసి తీసుకురావచ్చు కదా అని చాలా మంది అంటున్నారు. అలా అంటే ఆమె ఎలిమినేషన్ కరెక్ట్ అయింది కాదంటారు, సరైంది కాదంటారు అంటే నేత సరైంది కాదు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ చెప్పాలి అంటే ఆమె పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆమె ఓటింగ్ అనేది ఆడియన్సే కదా చెప్పేది. ఆడియన్స్ వల్ల చేస్తే చాలా బాగుండు అనిపిస్తుంది. రీతు చౌదరి కూడా బాగానే ఆడుతుంది. అంటే ఇతను పవన్ వాళ్ళిద్దరు కొంచెం లవ్ ట్రాక్ ఉండే కదా, అంటే పవన్ ఎవరితో అన్న మాట్లాడడం కానీ అలా ఉంటే ఆమె కొద్దిగా అంటే జెల్సీగా ఫీల్ అవుతుంది అన్నట్టు. నిజంగానే లవ్ చేస్తుంది అంటారా? ఏమో చెప్పలేము. అంటే నాకైతే నా ఒపీనియన్ అయితే అంటే అనుకుంటున్నా అంటే ఆమె అతను ఎవరితో క్లోజ్గా ఉండడం కానీ అలా ఉంటే ఈమె కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది అలా. అంటే నిన్న కూడా ఏడ్చుకుంటూ నేను చాలా మిస్ అవుతాను, వెళ్ళిపోతాను, జాగ్రత్త అనుకుంటా, కేరింగ్ చూపిస్తుంది, ఏడ్చింది, మిస్ అవుతాను అని చెప్పి. దానికి పవన్ కూడా ఏడ్చాడు. నిజంగానే ఆ బాండ్ అనేది ట్రూవా లేకపోతే కళ్యాణ్తో ఇప్పటి వరకు ఉందని కూడా అనుకున్నాం కదా. మరి ఎవరితో నిజంగా ఇది ఒక స్క్రిప్ట్ కోసం చేస్తున్నారు అని కూడా అంటున్నారు, ఏమంటారు? అంటే చెప్పలే అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి, కొన్ని నిజం ఉంటాయి. అంటే నాకు ఏంటంటే బిగ్ బాస్ అనేది అంటే ఇది జెన్యూన్ అని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు షోస్ అంటే వేరే షోస్ అదర్ ఎలా అంటే ఫస్ట్ స్క్రిప్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్క. ఇప్పుడు సుధీర్ రష్మి లవ్ స్టోరీ ఉన్నది అంటే చాలామంది ఇలా అంటే అది రియల్ ఏమో అనుకుంటారు. బట్ అది స్క్రిప్ట్ వరకే, అది షో వరకే అంతే. మళ్ళీ తర్వాత వస్తే డివైడెడ్ అవుతారు ఎవరు వాళ్ళు. ఇది అంటే నేను జెన్యూన్గా అనుకుంటున్నా అలా. అంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే మొబైల్స్ కానీ అంటే బిగ్ బాస్లో ఏమి ఉండవు కదా, అంటే మాట్లాడుకోవడానికి కానీ మెసేజ్ చేయడానికి అలా నేను అనుకుంటున్నా. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల బిగ్ బాస్లో ఏమైనా చేంజ్ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్లీ ఆ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే టైటిల్కి దగ్గర వచ్చినప్పుడు కాంపిటీషన్ అనేది చాలా టఫ్ ఉంటుంది. అంటే అలా ప్రతిసారి అంటే ఫస్ట్ ఆల్ ఎంటర్టైన్మెంట్గా అలా చేశారు కానీ బట్ ఇప్పుడైతే కొంచెం కాంపిటీషన్ ఇస్తారు అనుకుంటున్నా. అలా బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా, డిఫరెన్స్ ఏంటంటారు? ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? నాకైతే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలి, చాలా థ్యాంక్స్ చెప్పాలి బిగ్ బాస్కి. వీళ్ళు రావడం వల్ల పోటీ అనేది చాలా పెరిగింది. టాప్ 5 పొజిషన్స్కి కంటెస్టెంట్స్ బాగా పెరిగిపోయారు ఇప్పుడు చెప్పాలంటే. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు నార్మల్గా సాఫీ అంటే బాగా కొనసాగుతుంది కాబట్టి ఇప్పుడు సున్నితమైన వాళ్ళు కాకుండా మంచి పవర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు లోపలికి. ఇప్పుడు రాగానే ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్టే దివ్యల మాదిరి గారు వచ్చారు. రాగానే ఫైర్ బ్రాండ్ లాగా ఊగిపోయారు వాళ్ళందరి మీదకి. ఒక హై వోల్టేజ్ వచ్చింది, పట్టుకుంటే షాక్ అన్నట్టు వచ్చింది ఒకసారిగా లోపలికి. కాబట్టి ఒక్కొక్కరు ఎవరైతే వీళ్ళకైతే ఎదురెళ్తారో వాళ్ళు మాడి మసైపోతారు ఖచ్చితంగా. మనం చూసుకుంటే రమ్య మోక్ష కూడా వచ్చింది. తను ఆల్రెడీ ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయిన అమ్మాయి. తను ట్రోల్ చేస్తే ఫేమస్ అవ్వలేదు, తన మీద తను ట్రోలింగ్స్ పడడం వల్ల తను ఫేమస్ అయిన అమ్మాయి. కాబట్టి ఎవడో ఏదంటారని చెప్పేసి తనే పెద్ద పట్టించుకోదు, ఫరక్ కూడా పడదు. ఎవరేమన్నా పెద్ద పట్టించుకోదు, ఫరక్ పడదు. కాబట్టి మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. టాస్క్ కూడా ఈజీగా చేసి పడేస్తుంది. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే ఫేమస్ అవ్వాలి అనేది లైక్ హీరోలా లేకపోతే మంచి ఫేమ్ ఉంటేనే కాదు, ఖచ్చితంగా నెగిటివ్ గానో లేకపోతే ట్రోలింగ్ లోనో అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు అన్నట్టుగా వాళ్ళని కూడా తీసుకెళ్ళారు. అవును నిజమే కదా. ఇప్పుడు మనం చూసాం కదా, ఆల్రెడీ ట్రోల్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు బిగ్ బాస్లో. ఎప్పటి నుంచి చూసుకుంటున్నాం ట్రోల్ అయిన వాళ్ళు, చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు కామెడీ చేసే వాళ్ళు వీళ్ళే ఉంటారు బిగ్ బాస్లో. ట్రోల్ అయిన వాళ్ళే చాలా మంది ఉంటారు, వెళ్తారా అని చెప్పేసి అవకాశం ఉన్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే రమ్య మోక్ష ట్రోలింగ్ వల్ల వెళ్ళారు లోపలికి చెప్పాలంటే, లేకపోతే ఆవిడకి ఎక్కడంటే అందరూ ఆవిడ ట్రోల్ చేసేది. సో కాబట్టి టాప్ 5 ఖచ్చితంగా ఉంటుంది. దివ్యల మాదిరిగా రావడమే, దివ్య గారితో పడ్డం కూడా ఏడ్చింది. తను మళ్ళీ ఏడ్చింది. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఎందుకు అడిగారు? తను ఏడ్చింది కాబట్టి అడిగారు. తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు తను ఏడకపోతే మీరు అడిగేవాళ్ళు కదా. ఫస్ట్ థింగ్ జస్ట్ తను ఇలా ఆడిందని చెప్పేసి అనుకుంటాం. తను ఏడ్చింది కాబట్టి జనాలు చూస్తారు. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్లో. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలో ఇద్దరైనా కూడా టాప్ 6 లో ఖచ్చితంగా ఉంటారు. అంటే శ్రీను గారి మీద ఇష్టం ఉంది అని ఆ సింపతి గేమ్ లేకపోతే నిరూపించుకోవడానికో లేదా రాజకీయాల్లో గెలవడానికో అలా కూడా అస్సలు కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే దివ్యల మాధురి గారికి ట్రోలింగే ఉంటుంది శ్రీను గారితో ఉన్నంతసేపు. మనకు తెలుసు, ఇది బేసిక్ థింగ్. మీరు దివ్యల మాధురి గారు కానీ శ్రీను గారు ఏదైనా వీడియో పెట్టారంటే ఖచ్చితంగా కామెంట్స్ చూడండి, ఎంతో ట్రోలింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అది కాదు విషయం. తన లోపలికి వచ్చిన తర్వాత తన స్వభావం ఏంటి, తను మారిపోతుంది, తను ఎలా ఉంటుందని చెప్పేసి
ఇక్కడ చూస్తారు జనాలు, అంతే తప్ప ఆ రాజకీయ కోణంలో కానీ సీను గారిది కానీ ఎవరు తీసుకురా టాపిక్ డిఫరెంట్. మీరు చూసినట్టయితే మన ఇంతకుముందు బిగ్ బాస్లో షణ్ముఖ్ గారు వచ్చారు తెలుసు కదా, షణ్ముఖ్ జశ్వంత్ గారు హీరో అతను చెప్పాలంటే, షార్ట్ ఫిల్మ్స్ హీరో అతను, బయట ఎంతో ఆదరణ ఉన్నాడు, ఆయన విన్ అవ్వలేకపోయాడు. అనుకోండి కదా అతను హీరో కదా, అతనికి ఆదరణ ఉంది, పాపులారిటీ ఉంది, హీరో అవ్వచ్చు కదా, అవ్వలేదు. సో అది వేరు, బిగ్ బాస్ వేరు. బిగ్ బాస్ ఇస్ టూ డిఫరెంట్. బయట ఉన్న క్యారెక్టరైజేషన్తో కానీ యాక్టివ్తో కానీ కంపేర్ చేస్తే బిగ్ బాస్ ఇస్ టూ డిఫరెంట్. సో అక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సింది బయట విషయాలతో కాదు. బిగ్ బాసే అదే బయట విషయాలే. అవును, ఎలిమినేట్ అయిపోయింది. చాలా మంది ఫేర్ కాదు అంటున్నారు, మరి ఎంతవరకు ఏమో మనకే తెలియదు. మరి నేను కూడా అంటే ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అని చెప్పేసి, సో అది ఫేర్ మీద డిపెండ్. ఓకే, ఓటింగ్ పరంగా సరే. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావచ్చేమో, ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చేమో, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తీసుకొస్తే. సో ఇది బిగ్ బాస్ని హీట్ పెంచడానికే తప్ప ఇందులో ఎటువంటి ఏముండదు. అందరు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చారో చూసుకున్నట్టయితే ఆయేషా గారు తమిళ బిగ్ బాస్ నుంచి వచ్చింది, 65 days ఉంది తమిళ బిగ్ బాస్. కమల్ హాసన్ గారిని ఎదిరించింది ఆమె. సో అలాంటి వ్యక్తులు రావడం ఇంకా హీట్ పెరిగింది. సో ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క బిగ్ బాస్. అందరు ఉండాలి కదండి. ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు అందరూ ఉండాలి కదండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు అందరూ ఆదరిస్తారండి, మంచిగా ఆడితే వాళ్ళని కూడా ఆదరిస్తారు. ఇప్పుడు వేరే మనం చూడలేదు కానీ మనం ఆదరిస్తాం కదా, మనం అందరిని ఆదరిస్తాం. మనం ఇక్కడ భాష కాదు మనిషిని చూస్తాం. ఫస్ట్ థింగ్, మన తెలుగువాడికి వచ్చిన ఏకైక మంచి గుణం ఏంటంటే మనం భాష కాదు మనిషిని చూస్తాం కాబట్టి వాళ్ళని ఆదరించాం. వాళ్ళు బాగా చేస్తే వాళ్ళని కూడా ఆదరిస్తాం మనం. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు తెలుగువారే రావాలని లేదు, ఇప్పుడు మన తెలుగువారు ఎంతమంది పెళ్లి చేసుకోవట్లేదు బయట వాళ్ళని, కాదనకుండా ఉంటున్నామా? సో ఇది అంతే. ఇప్పుడు బయట వాడు లోపల ఉండడం కాదు, ఇక్కడ మనిషి ఎలాంటి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది అనేది చూస్తారు జనాలు. అలాంటి వాళ్ళు వస్తే బిగ్ బాస్, ఇప్పుడు ఇండియన్ టీంలో అందరూ ఉంటారు కదండి, టీం ఉండేది. సో ఇది అంతే. తెలుగు వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అందరూ ఉండాలి అని నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళామంటే ఒక ఊరు వాళ్ళే ఉండకూడదు, పక్కన ఊరు వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటే అక్కడ నీకు తెలుస్తుంది ఏంటి అనేది. సో అది బిగ్ బాస్ అంటే. అవును, ఇప్పుడు నా అంచనా అయితే భరణి గారు ఎందుకో డౌన్ అయిపోతున్నారు, కొద్దిగా రిలేషన్ కలుపుకోబోతున్నారు ఆయన. కొంతమంది ఫేక్ అంటున్నారు, మరి అదే అర్థం కావట్లేదు, నాకు కూడా అదే అనిపిస్తుంది. సో భరణి గారు నేను టాప్ 5 నుంచి వద్దనుకుంటున్నా, తనుజ టాప్ 1 ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సుమన్ శెట్టి గారు అనుకున్నాం మొన్నదాకా, ఎందుకు అతను నాకు కొంచెం స్లో అనిపిస్తున్నాడు ఏమో. సుమన్ శెట్టి గారు ఇంకా ఏమైనా ఈ వీక్లో ఏమైనా అనిపించచ్చు. తనుజ గారు, సంజన గారు ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళే బిగ్ బాస్కి ఇప్పుడైతే నన్ను అడిగితే మంచిగా ఫస్ట్ నుంచి ఉండడంలో వీళ్ళు. ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు. ఇమాన్యుల్ మంచి కామెడీ అబ్బా చెప్పాలంటే, ఎంటర్టైన్మెంట్. రమ్య మోక్ష ఖచ్చితంగా ఉంటుంది. రమ్య మోక్ష ఉండాలి కూడా. తర్వాత 4 అయిపోయినాక తను ఆల్రెడీ, నేను చెప్తున్నాను కదండి, తను ఆల్రెడీ చాలా ఫేస్ చేసి వచ్చింది బయట, చాలా ట్రోలింగ్ని, చాలా ఒత్తిళ్ళు ఫేస్ చేసి వచ్చింది తను. అలాంటి వ్యక్తులు ఉండాలి, తెలుస్తుంది జనాలకి ఎలా ట్రోలింగ్ ఎలా ఫేస్ చేస్తారు. ఒక లేడీకి అది అలెక్క చిట్టి పికిల్స్ అనేది పెట్టిన తర్వాత ఒక లేడీకి ఎలాంటి మెసేజ్లు వస్తాయి, కేవలం పికిల్స్ కొనడానికి మెసేజ్ చేసే వాళ్ళు ఉండరు, చాలామంది ఉంటారు. నార్మల్గా ఎందుకు చేయండి చెప్పండి, ఒక లేడీలా మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది, చెప్పాలి కదా కష్టాలు. ఇప్పుడు తను అలా చేయడం వల్ల తను అలా తిట్టేసింది జనాల్ని. అంటే తను విసుకొచ్చి తిట్టడం తప్పే, కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడండి. తను అబ్బాయి ఎన్నిసార్లు మెసేజ్ చేసి ఉన్నాడో, కేవలం పికిల్స్ కోసం మెసేజ్ చేసి ఉండొచ్చా చెప్పలేం కదా, ఎన్నో ఉంటాయి, అవన్నీ మనం తెలీదు. అది లేడీస్కి ఉంటాయి, అవి లేడీస్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎవరైనా కానీ ఆడవాళ్ళు ఒకవేళ నెంబర్ పెట్టి మాకు ఇది పలానా అంటే వాళ్ళు కేవలం ఆ కస్టమర్ సర్వీస్ కోసమే కాదు, చెడు విషయాలు కూడా చేసి ఉండొచ్చు అబ్బాయిలు ఎవరైనా కానీ. సో అన్ని ఫేస్ చేసి లోపలికి వచ్చింది తను. ట్రోలింగ్ వల్ల ఫేమస్ అయ్యి ట్రోలింగ్స్ చేస్తూనే తన మీద ట్రోలింగ్స్ పడుతూనే తను ఎదుర్కొంటూ లోపలికి వచ్చింది తను. సో కాబట్టి నాకైతే నా దృష్టిలో టాప్ 5 ఉండాలి ఖచ్చితంగా. సుమన్ శెట్టి గారు కూడా ఉండాలి ఎందుకో, కాకపోతే తను డౌన్ అవుతున్నాడు, ఇంకా ఉంటే మంచిది. టైటిల్ కంటెంటర్లో మాత్రం సంజన, తనుజ గారు ఖచ్చితంగా ఉంటారు, సుమన్ శెట్టి గారు ఉంటారు. ఇంకా వీళ్ళు ఆడితే వీళ్ళలో మళ్ళీ ఏమన్నా డెమాన్ పవన్ ఉంటాడు ఒకవేళ వస్తే. సో అదనమాట. దివ్యల మాదిరి గారు ఏమో చూద్దాం, ఇంకొక వారం అయితే కానీ చెప్పలేం. ఇప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంది, రాను మారుద్దామని నేను అనుకుంటున్నాను. చూద్దాం ముందు ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.